తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురువు గారు, మీనరాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది? సో మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, సో 4 గ్రహాలు కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం? తప్పకుండా అమ్మ. మీన రాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీన రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం తృతీయ స్థానంలో గురువు ఉండడం, శని వ్యయ స్థానంలో ఉండడం, అలాగే రాశిలోనే రాహు ఉండడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం, ఇదంతా చూస్తే బాగా కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా రాశిలో నీచలో ఉండడం కాబట్టి, అలాగే రవి శుక్రుడు కూడా మీన రాశి, రవి శుక్రుడికి అస్సలు పడదు. సో శుక్రుడు బుధుడికి అస్సలు పడదు. సో ఇలా ఇవన్నీ చాలా కాంబినేషన్స్తో గందరగోళమైన ఇదిలో ఉంది. కాబట్టి వీరు ఖచ్చితంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, ఏ రంగమైనా సరే మీన రాశి వారైనా సరే మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. సో వీళ్ళు శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. అలాగే డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సప్తమ స్థానాధిపతి అయిన బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ నెలలాళ్ళే, తర్వాత అన్నీ మెల్లగా సెట్ అవుతాయి. అలాగే ఇమీడియట్ బాస్తో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులు మటుకు గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే వారికి చాలా డబ్బు నష్టం, ఆర్థిక నష్టం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళకండి, అలాగే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి. ప్రస్తుతం అయితే కనుక 1 ఏడాది దాకా అసలు వద్దు. మళ్ళీ గురువు పంచమ స్థానంలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఏర్పాటు చేసుకోవడం బెస్ట్. కాబట్టి ఈ ఏడాది కూడా వ్యాపారస్తులు ఎవరైనా సరే మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే వీళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? అంటే మీరేంటే ఆ రాశిలోనే రాహు ఉండడం, శని 1వ తారీఖు ఏప్రిల్ నుంచి రాశిలోకి ప్రవేశించడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం, ఆల్రెడీ బుధుడు నీచలో ఉండడం వల్ల స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంది. సో అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏం కాదు, కొంచెం ధైర్యంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మే నుంచి ఎలాగో రాహుకేతులు కూడా మారిపోతారు. రాహుకేతులు మారిపోయారంటే 50% ప్రాబ్లం తీరిపోతుంది. అలాగే మే నుంచి చతుర్థ స్థానంలో గురువు వస్తాడు. అప్పటి నుంచి ఇంకొంచెం 10% బాగుంటుంది. ఒక్క శని తప్ప మిగతా అన్ని గ్రహాలు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి మే నుంచి. బట్ ఈ 2 నెలలు కొంచెం కష్టపడితే సరిపోతుంది. మరి ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా డబ్బు విషయంలో? ఆర్థిక పరంగా ఏంటంటే ఖచ్చితంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి, ఇస్తే తిరిగి రావు. ఎవరికైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా తిరిగి రావు. అలాగే అప్పులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అప్పుల వాళ్ళ బెడద తప్పదు. కొత్త అప్పులు, లోన్లు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అంటే మీన రాశిలోనే శుక్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నట్టు కదా, మరి అలాంటప్పుడు వీళ్ళకి యోగించే అవకాశం ఉండదని అంటారా? అంటే ఈ రాశికి తృతీయ అష్టమాధిపతి శుక్రుడై రాశిలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి అది మిశ్రమంగా ఉంటుంది. వాడు యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన వాడైతే హెల్ప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మిథున్ రాశికి కన్యా రాశికి, లేదంటే మిథున లగ్నం కన్యా లగ్నం, లేదంటే మకర రాశి లేదంటే మకర లగ్నం, లేదంటే కుంభరాశి లేదంటే కుంభలగ్నం వారికి అయితే
యోగకారకుడై వాడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మేలు చేస్తుంది. మీనరాశికి ఏం మేలు చేయదండి, మిశ్రమంగా ఉంటుంది. మళ్ళీ ఇంకా ఎటువంటి రెమెడీస్ పాటించుకుంటే బెటర్గా ఉంటుంది? ప్రస్తుతం అంటే ఇన్ని గ్రహాల ఇదితో ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకుంటే మంచిది. వీలైతే ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది పద్మారావు నగర్, అక్కడ హోమం మరియు అభిషేకం మీ పేరు నక్షత్ర గోత్రనామాలతో ఒకసారి చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, సో ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే కొంత మెరుగ్గా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.